ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు 25వ తేదీ నుండి 31 వరకు ద్వాదశ రాశులకు వారఫలములను సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు, శ్రావణ మాసము, కృష్ణ సప్తమి, భరణి నక్షత్రము, ద్రవయోగము, భద్రకరణము, ఆదివారము. ఈ వారము మొదలవుతున్నది. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసుకున్నట్లయితే సింహంలో రవి, సూర్యోదయ లగ్నము సింహము, కర్కాటకంలో బుధుడు వక్రించి వక్రగతిలో ఉన్నారు. అదేవిధంగా కన్యలో శుక్రకేతువులు, కుంభంలో శని వక్రగతి సంచారం జరుగుతుంది. మీనంలో రాహువు, మేషంలో చంద్రుడు, వృషభంలో గురుకుజులు సంచరిస్తున్నారు. ఆగస్టు 27వ తేదీ అంటే ఈ వారంలో మంగళవారం నుండి కుజుడు మిథునంలో సంచరిస్తారు. ఈ వారంలో ముఖ్యమైన పండుగ శ్రీకృష్ణ అష్టమి, శ్రీకృష్ణుని జన్మదినం. అంటే శ్రావణ మాసంలో వచ్చేటువంటి బహుళ అష్టమి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మ తీసుకున్నారు. ఈ జన్మ యొక్క ఆంతర్యం అందరికీ తెలిసిందే. శ్రీకృష్ణాష్టమి అనేది సనాతన ధర్మంలో ప్రతి హిందువు జరుపుకోవాల్సిన పండుగ. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి జ్ఞానోపదేశం. అందుకే కృష్ణం వందే జగద్గురు అన్నారు. కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడికి అప్పుడే తీసినటువంటి నవనీతము, పాలు పెరుగు నైవేద్యంగా పెట్టి రోజంతా ఉపవాసం ఉండి కృష్ణుని యొక్క నామస్మరణ హరే కృష్ణ అంటూ భజనలు చేసుకుంటూ ఆయన యొక్క మూలమంత్రమైనటువంటిది ఏదైనా ఒకదాన్ని స్వీకరించుకొని మీరే ఆయన్ని గురువుగా స్వీకరించి ఆయన యొక్క విగ్రహాన్ని అంటే రాధాకృష్ణుని ఇద్దరిని ఒక బియ్యంలాగా మనం పెట్టి దాని మీద ఒక రవిక వస్త్రం పెట్టి దాని మీద స్వామిని ప్రతిష్ఠ చేసి స్వామికి తులసిమాలలో ప్రీతిగా ఉంటుంది. అదేవిధంగా పారిజాత పుష్పములు ఆయనకి ఇష్టమైన పుష్పములు కాబట్టి అన్నిటితో అలంకరించి ఈ నైవేద్యం పెట్టి ఓం మధుసూదనాయ నమః అను ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో నవగ్రహ బాధలు మిమ్మల్ని పీడించవు, ఎటువంటి ఆర్థిక సమస్యలు రావు, మీరు సుఖశాంతులతో భక్తితో జ్ఞాన మార్గంలో ఎప్పుడు సౌఖ్యంతో భోగభాగ్యాలతో వర్ధిల్లుతారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అందరూ ఈ వారంలో శ్రీకృష్ణాష్టమి సంబంధించినటువంటి పూజా వ్రతములు అనేటివి మీరు అన్నీ తెలుసుకొని జరుపుకోవాల్సిందిగా మనవి. ముందుగా మేషరాశి వారికి లాభస్థానంలో శని, 6ంట కేతువు, 2ంట గురువు సంచరిస్తున్నారు. మొత్తం 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం చాలా కాలంగా పూర్తి కాని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇతరులకు మీ ఆలోచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగవుతాయి. దీర్ఘకాలిక రుణబాధల నుండి క్రమక్రమంగా బయటపడతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ అధికారులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో సమస్యల పరిష్కార దిశగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. యుక్తితో వ్యవహరించండి. మేషరాశి వారికి ద్వాదశంలో రాహు సంచారం జరుగుతున్నది. ఎప్పుడు చెప్పేటువంటి పరిహారమే శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేసుకోవడం, రావుకాల్లో దీపం పెట్టుకోవడం, అదేవిధంగా సద్గురువుని దర్శనం చేయడం ఎంతో శుభప్రదం. తదుపరి వృషభ రాశి. 11వ రాహువు సంచరిస్తున్నారు. అదేవిధంగా అనుకూలమైన గ్రహం రాహు అన్నమాట. ఈ వారం ముఖ్యమైన వ్యవహారాల ప్రణాళిక రూపొందించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాల పరిష్కారం అవుతాయి. కొన్ని విషయాలలో ఓర్పుతో వ్యవహరించడం మంచిది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పాత సంఘటనలు గుర్తు తెచ్చుకొని బాధపడతారు.
కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. బంధుమిత్రులతో వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణ అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వారం చివరిలో పనుల్లో వ్యయ ప్రయాసాలు అనేటివి అధికమవుతున్నాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్త వహించడం ముఖ్యం. వృషభ రాశి వారికి జన్మంలో గురు సంచారం జరుగుతుంది. అదేవిధంగా కుజగ్రహం ద్వితీయానికి మార్పు జరుగుతుంది కాబట్టి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి. గురుగ్రహ ప్రీతికి శనగలు, దక్షిణామూర్తికి శనగలు నైవేద్యంగా సమర్పించి ప్రసాద వితరణ చేసి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేసుకోవడం వలన చాలా శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. 3వ ఇంట సూర్యుడు చాలా అనుకూలంగా ఉన్నారు. ఈ వారం చేపట్టిన పనుల్లో అన్ని ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. గృహమున సొంత ఆలోచనలు అమలు చేయడంలో ముందడుగు వేస్తారు. వారం మధ్యలో ఒక సంఘటన మిమ్మల్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపారంలో కొన్ని సమస్యల పరిష్కారంలో ముందడుగు వేస్తారు. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయ సూచనలు ఉన్నవి. అనారోగ్య విషయాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. మిథున రాశి వారికి జన్మంలోకి కుజుడు సంచారం జరగబోయే ముందే కొంత ఒత్తిడి, ఒక తెలియని ఆందోళన, భయం సూచిస్తుంది. కనుక శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి. అదేవిధంగా శివుణ్ణి దర్శించండి. ద్వాదశంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవడం అనేది చెప్పదగిన సూచన. తదుపరి కర్కాటక రాశి. 3వ ఇంట కేతువు, లాభంలో గురువు, కుజుడు ఉన్నారు ప్రస్తుతం. ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం చేపట్టిన పనులు మందగుడిగా సాగుతున్నాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. సోదరులతో అకారణంగా స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. ముఖ్యమైన వ్యవహారాల ఆలోచన నిలకడగా ఉండవు. వ్యాపారంలో భాగస్వాములతో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఇంటా బయట చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతున్నాయి. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. అన్ని రంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వారం చివరిలో దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. గోచార రీత్యా అష్టమశని ప్రభావంతో ఉన్నారు కనుక ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం, అదేవిధంగా పరమేశ్వరుని దర్శనం చేయడం శుభప్రదం. తదుపరి సింహరాశి. ఈ వారం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో వ్యయప్రయాసాలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు ముందుకు సాగ నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారులకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. ఉద్యోగాల్లో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని రంగాల వారికి చికాకులు తప్పవు. వారం ప్రారంభంలో దూర ప్రయాణాల సూచనలు ఉన్నవి. వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు. సింహరాశి వారికి దశమంలో గురువు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు. అష్టమంలో రాహు సంచారం కూడా ప్రతికూల పరిస్థితిని ఇస్తుంది కనుక శ్రీ దుర్గా సప్తశలోకిని పారాయణం చేయండి. అదేవిధంగా గురుగ్రహ అనుకూలత కొరకు ప్రతిరోజు వీలైతే గురువారం ముఖ్యంగా రావి చెట్టు ప్రదక్షిణ చేసుకుంటూ ఓం గురవే నమః అను మంత్రాన్ని జపిస్తూ ఒక 9 ప్రదక్షిణలు, కనీసం 9 ప్రదక్షిణలు చేయడం వలన చాలా మేలు జరుగుతుంది. లాభంలో కుజగ్రహము అనుకూలించబోతుంది. అన్ని విధాల ఇది అనుకూలమైన కాలం. తదుపరి కన్యారాశి. 6వ శని, భాగ్యంలో గురువు, దశమంలో కుజుడు యోగించబోతున్నారు. ఈ వారంలో నూతన కార్యక్రమాలకు చేపట్ట పలు సమయానికి పూర్తి చేయగలుగుతారు. పాత మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. సంఘంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. సంఘంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారుల సొంత ఆలోచనలు చేయడం మంచిది. నూతన భూ వాహన కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన గృహ నిర్మాణానికి సకాలంలో ధనం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వరకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరిలో ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అనుకూలమైన శుభఫలితాల కొరకు గరికతో శ్రీ గణపతిని ఆరాధించడం,
కేతుగ్రహ ప్రతికూలత నుంచి ఒక మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. అదేవిధంగా విష్ణు సహస్రనామం అనేది ప్రతిరోజు పూజ విషయంలో మీరు తప్పకుండా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం చాలా శుభప్రదం. తదుపరి తులారాశి. 6 రాహువు, లాభంలో సూర్యుడు, ద్వాదశంలో శుక్రుడు, మొత్తం 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం దూర ప్రయాణాలు, నూతన పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు. తెలివితేటలతో ఆ దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడగలుగుతారు. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంటా బయట కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొంతవరకు పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభం ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. శ్రమతో కానీ పనులు పూర్తయ్యే అవకాశం లేదు కాబట్టి ఓర్పుతో వ్యవహరించండి. అనుకూలమైన శుభఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించండి. అదేవిధంగా అష్టమంలో గురు సంచారం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది కనుక శ్రీ దక్షిణామూర్తికి శనగలు నైవేద్యంగా సమర్పించి ప్రసాద వితరణ చేయడం, ఓం గురవే నమః అను మంత్రాన్ని జపించి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని విధిగా ప్రతిరోజు ఒకసారైనా ఆ స్తోత్రాన్ని పఠించడం ద్వారా అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. 7వ ఇంట గురువు, దశమంలో రవి చాలా అనుకూలంగా ఉన్నాడు. లాభంలో కేతువు, శుక్రుడు, మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేయలేక కొంత నిరాశ ఎదురవుతున్నప్పటికీ ఆర్థిక విషయంలో అంతంత మాత్రంగా ఉన్నది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ విషయాలు ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అంతంగా అనుకూలించవు. వివాదాలకు కొంత దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. వారం ప్రారంభంలో శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక వాతావరణం క్రమంగా అనుకూలంగా ఉంటుంది. అంటే ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ వృశ్చిక రాశికి కొంత నెగిటివ్గానే మనకు ఫలితాలు కనబడుతూ ఉన్నట్టు కారణం ఏంటంటే కొన్ని అంటే అర్ధాష్టమ సంబంధించినటువంటి శని భగవానుడు అనేది ఈ ఇచ్చేటువంటి శుభ ఫలితాలకి కొంత ఇబ్బంది కలిగిస్తున్నాడు కనుక ముఖ్యంగా శని నవగ్రహ స్తోత్రాన్ని, నీలాంజన సమాభాసం అనే నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, పరమేశ్వరుని దర్శించడం ద్వారా ఇవ్వవలసిన యోగాలు అన్ని గ్రహాలు ఇస్తాయి. అంతా శుభం జరుగుతుంది. ముఖ్యంగా సప్తమంలో గురువు చాలా శుభ ఫలితాలు ఇస్తున్నారు వృశ్చిక రాశికి. తదుపరి ధనుసు రాశి. 3వ శని అనుకూలంగా ఉన్నారు. ఈ వారం దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కొన్ని పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు కొంత మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. మిత్రుల నుంచి రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆర్థికంగా అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలు అంచనాలు అందుకోవడం విఫలమవుతావు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు అవాంతరాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలు అంచనాలు అందుకోవడం విఫలమవుతారు. వ్యాపారాల విస్తరణలో ప్రయత్నాలు అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు అధికమవుతాయి. అన్ని రంగాల వారికి కొత్త సమస్యలు తప్పవు. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహన యోగం ఉంది. అనుకూలమైన శుభఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం మంచిది. ప్రతి బుధవారం శ్రీ గణపతిని దర్శించడం, ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం మీకు ఎంతో బలాన్ని, మనశ్శాంతిని, శ్రేయస్సును ప్రసాదిస్తుంది. అదేవిధంగా కుజును సప్తమంలో కుజ సంచారం జరగబోతుంది కనుక తప్పకుండా మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం చాలా శుభప్రదం. తదుపరి మకర రాశి. 3వ రాహువు, 5వ గురువు చాలా అనుకూలంగా ఉన్నారు. ఈ వారం ముఖ్యమైన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. బంధువులతో వివాదాలు కొంతవరకు రాజీ చేసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాల ఒప్పందాలు వాయిదా వేస్తారు. అనుకున్న పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు తప్పు. ఆర్థికంగా పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఎంటా బయట పని ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగుడిగా సాగుతాయి. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభించవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాల్లో స్థానశాల సూచనలు ఉన్నవి. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన యోగం ఉన్నది. గోచారీతి ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కనుక ప్రతిరోజు శ్రీ శని భగవానికి శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, పరమేశ్వరుని దర్శనం చేయడం, వీలైతే శనివారం, ముఖ్యంగా శ్రావణ మాసంలో ఉన్నాం కాబట్టి శనివారం నాడు శని నవగ్రహ పరిహారం కొరకు చాలా
మంచి శుభకాలం ఇది శ్రావణ మాసం కనుక ఈ శ్రావణ మాసంలో ఎందుకు చెప్తారంటే చంద్రుడు శ్రవణ నక్షత్రం మకర రాశిలోనే ఉంటుంది. చంద్రుడు అక్కడ ఉండగానే పౌర్ణమి వచ్చింది కాబట్టి శనికి ప్రీతికరం, అంటే శని నవగ్రహ సంబంధించినటువంటి పరిహారంకు మంచి కాలం కనుక తప్పకుండా ఒక మకర రాశి అనే కాదు అన్ని రాశుల వారు శనికి సంబంధించిన పూజ చేసుకోవాలంటే శ్రావణ మాసంలో చేసుకోవచ్చు. ముఖ్యంగా మకర రాశి వారు శని నవగ్రహ శాంతి చేసుకోవడం, ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, పరమేశ్వరుని దర్శించడం, శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి సుప్రభాతం సూర్యోదయానికి ముందే నిద్రలేసి సుప్రభాతాన్ని వినడం, వీలైతే చదవడం చాలా శుభప్రదం. తదుపరి కుంభరాశి. ఈ వారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు పనులన్నీ. ఆత్మీయులతో గృహమున సందడిగా గడుపుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ప్రాత రుణాలు తీర్చగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల కళలు సాకారం అవుతాయి. వ్యాపారాల విస్తరణలు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలు ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వారంలో మధ్యలో ఆకస్మిక ధనవ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ద్వితీయంలో రాహు సంచారం, జన్మంలో శని సంచారం జరుగుతూనే ఉంది కనుక రాహుకాలం దీపం పెట్టుకుని శ్రీ దుర్గను ఆరాధించడం, అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దేవాలయ దర్శనం, మీకు దగ్గరలో ఉన్నటువంటి శ్రీ విష్ణు ఆలయాలు ఏదైనా దర్శించి శ్రీ విష్ణు సహస్రనామాన్ని చదివి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం చాలా ఉత్తమం. ఇలా చేసుకోవడం ద్వారా మీకున్నటువంటి జన్మశని, ద్వితీయ రాహు సంబంధించినటువంటి ఏవైతే ప్రతికూల పరిశీలిస్తున్నాయో వీటన్నిటి నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. తదుపరి మీనరాశి. ఆరింట రవి, సప్తమంలో శుక్రుడు, 2 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం చేపట్టే పనుల వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. కొన్ని వ్యవహారాలు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయలేరు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆలోచన నిలకడగా ఉండవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహమున ఒక విషయం ఓర్పుగా వ్యవహరించడం మంచిది. పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. నిరుద్యోగులకు ఒత్తిళ్లు పెరుగుతాయి. దైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో సామాన్యమైన లాభాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నిరాశ పెరుగుతుంది. వారం మధ్యలో శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహన అనుకూలత కలుగుతుంది. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. 6వ ఇంట రవి సంచారం జరుగుతుంది కాబట్టి చాలా వరకు సూర్యుడు ఇవ్వాల్సినటువంటివి ఎంతమాత్రం ద్వాదశంలో శని సమసప్తకాల్లో ఉండి, అంటే సూర్యుడికి సంబంధించినటువంటి సూర్యశనులు ఒకరికొకరు, సూర్యుడు తండ్రి శని పుత్రుడు అయినప్పటికీ ఎదురెదురుగా ఉన్నప్పుడు ఎంతైనా కొంత సమసప్తకం ఉన్నప్పుడు కేంద్ర వేదలు ఉంటాయని అంటారు కదా. కానీ సూర్యుడికి శని వల్ల కేంద్ర వేద ఉండదు. సూర్యుడు తప్పకుండా మీకు అన్నింటా ఉత్సాహం కలిగించి చాలా పనులు ముందుకు కలిగే అవకాశం చాలా బాగుంది. మీనరాశి వారికి అనుకూలమైన శుభఫలితాల కొరకు శ్రీ సూర్యభగవాన్ని పూజించడం, శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం, రావుకాలం దీపం పెట్టుకొని శ్రీ దుర్గా సప్తశ్లోకిని అమ్మవారికి పూజ చేయడం వలన మీనరాశి వారికి అన్నింటా శుభం జరుగుతుంది. జాతక దోషము పరిహారముల కొరకు, జాతకము పరిశీలన కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 95500597 కాల్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శ్రీ హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణం వందే జగద్గురం. జై శ్రీరామ్. ఓం తత్సత్.